నీళ్ళిపోయిపోతే జారిపోతారు. రమ్మనండి గులాబీ మొక్కలు ఏం చేస్తుంటే గులాబీ మొక్కలు శివాజీ అన్ని నెల రమ్మనండి ఇవన్నీ పిల్లల కోసం ఇచ్చిన వాళ్ళు పాత్రమండి. అమ్మ అందరూ కూడా పసుపు గణపతిని సిద్ధం చేసుకొని బియ్యంలో పెట్టుకోవాలి. తామల సంచిలో పెట్టి తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా మళ్లీ సంవత్సరానికి మీరు కూడా చెయ్యెత్తే అవకాశం వస్తుంది. అందుకోసం గర్వంగా చెప్పుకోవడం కోసం మళ్లీ సంవత్సరం మీరు కూడా అమ్మ ఎవరున్నారా పిల్లలంటే మీరు కూడా ఇప్పుడు మొక్కలు తెచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తేసేటువంటి అవకాశం వస్తుంది. అందుకోసం తప్పనిసరిగా భక్తితోటి శ్రద్ధతోటి చేసుకోండి. వినాయకుడిని చేయండి, దీపారాధన చేయండి.
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే శివాలయాల్లో శివనామస్మరణతో మారుమోతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శివదేవుని చిక్కాలలో శ్రీ పార్వతీ సమేత శివదేవుని స్వామి వారి ఆలయంలో అయితే ఇక్కడ ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఇది సంతానం లేని వారికి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఒక సంవత్సరం తర్వాత అయితే ఇక్కడ సంతానం కూడా కలుగుతుంది వారికి. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ మగవారు కావాలనుకుంటే కొబ్బరి మొక్కలను, అదే ఆడపిల్లలు కావాలంటే గులాబీ నాటులను నాటితే సంవత్సరం తిరగకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేది నమ్మకం అయితే ఇక్కడ భక్తులకు అయితే కూడా కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇదే అంశం మీద ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నించారు. స్వామి చెప్పండి, అసలు ఈ ఆచారం ఎలా ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, అలా ఇది దేనికి నమ్మకం ఏంటి? త్రేతాయుగంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆంజనేయ స్వామి వారి ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఈ మహాశివరాత్రి రోజున స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో, అదేవిధంగా మా స్వామి సంతానేశ్వరుడు. ఎవరికైతే వివాహం అయిన తర్వాత సంతానం లేనటువంటి దంపతులు బాధపడుతున్నారో వారిద్దరూ కూడా ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి వచ్చి చక్కగా మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేయించుకుని, అభిషేకం అయిన తర్వాత స్వామివారి ఆలయ ప్రాంగణానికి పక్కన సమీపంలోనే ఉన్నటువంటి స్వామివారి పూల తోటలో ఎవరైతే కొబ్బరి మొక్క పాతుతారో వారికి తప్పనిసరిగా మగ సంతతి కలుగుతుందని, అదేవిధంగా గులాబీ మొక్క ఎవరైతే పాతుతారో వారికి స్త్రీ సంతతి కలుగుతుందనేటువంటి ప్రగాఢమైన విశ్వాసము. తరతరాలుగా స్వామిని మేము 5వ తరం స్వామిని సేవ చేసుకుంటూ, మా తండ్రులు తాతలు ముత్తాతల నాటి నుంచి మేము 5 తరాలుగా స్వామికి సేవ చేసుకుంటూ, మా తండ్రులు ఇచ్చినటువంటి ఈ సేవా భాగ్యాన్ని వినియోగించుకుంటూ స్వామివారి సేవలో ఉన్నటువంటి ఈ భక్తులందరూ కూడా పొందినటువంటిది లక్షలాది మందిని నేను 40 సంవత్సరాలుగా స్వామివారి సేవ చేసుకుంటున్నాను. ఈ సేవలో అశేష జనావాహినిలో లక్షలాది మందికి పిల్లలు కలిగి ఆనందాన్ని పొందిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజు అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలు, స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమాలు, ఈ సేవలు చేసుకోవటానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి నియమించబడినటువంటి ఆలయ పాలకవర్గం వారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, అదేవిధంగా పాలక సభ్యులు, దేవస్థానం చైర్మన్లు అందరూ కూడా ఎంతో శ్రమించి సుమారుగా ఒక 20 రోజులు ముందు, తర్వాత 10 రోజులు కూడా ఎంతో శ్రమని కూడినటువంటి ఈ యొక్క సేవా భాగ్యంలో పాల్గొని భక్తులందరినీ తరింపజేస్తున్నారు. స్వామివారి యొక్క విశేషమైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి అందరూ కూడా తరిస్తున్నారు. శివదేవుని చిక్కాల, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. స్వామి, మీరు ఇప్పుడు కొబ్బరి మొక్క నాటడానికి వచ్చారు కదా, కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ ఈ జిల్లాలో కానీ మొత్తం ఈ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో అందరూ కూడా శివరాత్రి రోజు నాడు ఈ గుళ్ళో కొబ్బరి మొక్క నాటితే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అండి. సో అందువల్ల మేము ఇక్కడ నుంచి పక్కన భీమవరం నుంచి వచ్చి ఇక్కడ మొక్క నాటుతున్నాం అండి. అంటే మీకు ఆల్రెడీ సంతానం కలిగింది? మాకు ఆల్రెడీ పాప ఉంది. అంటే బాబు సంతానం గురించి అని ఫీల్ అయ్యి ఇక్కడ మొక్కుకుని ఇక్కడ మా మొక్క పాతున్నాం. సంవత్సరం అయిందంటారు, ఇప్పుడే వచ్చారా మీరు? అంటే మాకు పాప ఉందండి, బాబు కోసం కొబ్బరి మొక్క నాటడానికి వచ్చాను. బాబు కోసం కొబ్బరి మొక్క నాటడానికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గణపవరం నుంచి వచ్చాను. అంటే మీరు మొక్క ఇప్పుడు పాడుతున్నారా? అవునండి. ఇక్కడ ఆలయం కోసం మీరు ఎలా తెలుసుకున్నారు? ఇలా యూట్యూబ్ ఛానల్లోనే చూసాను, సంతానం కోసమని. సంతానం కోసం? అవునండి. అంటే మీరు ఆల్రెడీ మొక్కుకున్నారా బాబు పుట్టాడా? ఇంకా లేదండి, ఇప్పుడు కావాలనండి, సంతానం కావాలని. చెప్పండి, ఎలా ఉంది మీకు? ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము అమలాపురం నుంచి వచ్చాము. అమలాపురం నుంచి వచ్చాము. ఇక్కడ స్వామివారి మహత్యం ఎలా ఉందని మీరు ఎవరైనా చెప్పారా, లేదా తెలుసుకుని వచ్చారు? యాక్చువల్ గా మా రిలేటివ్స్ ఒకళ్ళు చెప్పారండి. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ మొక్క వస్తే అబ్బాయి పుట్టారన్నారు. సో మేము కూడా అబ్బాయి పుట్టే దాని గురించి కొబ్బరికాయ పట్టడానికి వచ్చాం. ఇంకేమనిపిస్తుంది? దేవుడి మీద నమ్మకంతోనే వచ్చామండి. దేవుడితో నమ్మకం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం శివదేవుని చిక్కాలలో శ్రీ పార్వతీ సమేత
సమేత శివదేవుని స్వామివారి ఆలయంలో అయితే ఇక్కడ ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ నమ్మకం అనేది ఉందని ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సంతానం లేని వారికి ఇటు మగవారు కావాలనుకుంటే కొబ్బరి మొక్కను, ఆడపిల్ల కావాలనుకుంటే ఇటు గులాబీ అంటును నాటితే సంవత్సరం తిరిగేటప్పటికి సంతానం కలుగుతుంది అనేది అయితే ఇక్కడ భక్తులు కూడా పూర్తిగా నమ్మే పరిస్థితి. ఇక్కడ లక్షలాదిగా కూడా సంతానం కలిగారని కూడా ఇక్కడ ఆలయ అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది శివరాత్రి ఏదైతే సంవత్సరంకి ఒకసారి వచ్చే మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం కూడా విశేషమని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, శివదేవుని చిక్కాల.